బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. చంద్రాయనగుట్ట క్రాస్ రోడ్ వద్ద 79 లక్షల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంతోష్ నగర్ నుండి కాటేదాన్ ప్రయాణిస్తున్న 2 కార్లు చంద్రాయనగుట్ట వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆపి తనిఖీ చేశారు. కారులో 79 లక్షలు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. కి చెందిన వ్యక్తులతో పాటు మరో 2 హైదరాబాద్ వాసులు ఉన్నారు. ఇమ్రాన్ మాలిక్, సల్మాన్ మాలిక్, వెంకటరెడ్డి శేఖర్లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, హైదరాబాద్ పాత బస్తీలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. చంద్రాయనగుట్ట క్రాస్ రోడ్ వద్ద 79 లక్షల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంతోష్ నగర్ నుండి కాటేదాన్ ప్రయాణిస్తున్న 2 కార్లు చంద్రాయనగుట్ట వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆపి తనిఖీ చేశారు. కారులో 79 లక్షల రూపాయలున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, హైదరాబాద్ పాత బస్తీలో భారీగా డబ్బు దొరికిందని చెప్పుకోవాలి. దాదాపుగా కూడా 79 లక్షలు చంద్రాయనగుట్ట క్రాస్ రోడ్ వద్ద పెద్ద ఎత్తున కూడా 79 లక్షల డబ్బు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సంతోష్ నగర్ నుండి వెళ్తున్నటువంటి రోడ్ లో 2 కార్లలో కూడా చంద్రాయనగుట్ట క్రాస్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా కనబడినటువంటి వాహనాలను తనిఖీలు చేసినటువంటి పోలీసులకు కొంత అనుమానంగా కనబడడంతో ఆ 2 కార్లో ఉన్నటువంటి వ్యక్తులను దించి కారును తనిఖీ చేసిన నేపథ్యంలోనే అందులో నుంచి నగదు 79 లక్షలకు దాదాపు 79 లక్షల నగదు అందులో స్వాధీనం చేసుకున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఇందులో 2 వ్యక్తులు ఢిల్లీకి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. అదేవిధంగా మరొక 2 వ్యక్తులు మాత్రం హైదరాబాద్ కి చెందిన వారి వ్యక్తులుగా మాత్రము పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అయితే పోలీసులు విచారణ చేపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా ఈ 79 లక్షలు తీసుకెళ్తున్నారు అనే దానిపైన కూడా పోలీసులు అయితే చంద్రాయనగుట్ట పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దీనికి సంబంధించినటువంటి తదుపరి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఈ 2 వ్యక్తులు ఢిల్లీలో ఉన్నటువంటి 2 వ్యక్తులకు కావచ్చు, హైదరాబాద్ లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, వారిద్దరికి డబ్బు మార్పి ఏ విధంగా జరిగింది, దీనికి సంబంధించినటువంటి అసలు డబ్బుకు సంబంధించినటువంటి ఎటువంటి వివరాలు కానీ విచారణ కానీ లేకపోవడంతో కొంత అనుమానంగా కనబడినటువంటి ఆ వ్యక్తులందరినీ ఇప్పుడు అదుపులోకి తీసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు చెప్తున్నటువంటి మాటల ప్రకారం ఇది అక్రమంగా వచ్చినటువంటి డబ్బు కనుకనే దీనికి సంబంధించినటువంటి ఎటువంటి డాక్యుమెంటేషన్స్ కావచ్చు, అదేవిధంగా ఎటువంటి డబ్బుకు సంబంధించిన ఆధారాలు లేవు అంటూ కూడా చంద్రాయనగుట్ట పోలీసులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే తదుపరి విచారణ అంతా చేపట్టిన తర్వాత డబ్బును ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాత్రం సేకరిస్తాము అన్నటువంటి యాంగిల్ లో పోలీసులు చెప్తున్నారు. మరొక వైపు మాత్రం ఢిల్లీ స్కామ్ కి సంబంధించినటువంటి డబ్బులా లేకపోతే మునుగోడుకు పంపించేందుకు ఎవరైనా నాయకులు చేసినటువంటి డబ్బులా అన్నటువంటి యాంగిల్ లో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. థ్యాంక్ యూ.